కువైట్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కువైట్ నుంచి మీరు ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటే యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ప్యాకింగ్ ఉచితం, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో డిసెంబర్ 23 నుంచి కొత్త చట్టం అయితే అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే, ప్రవాసులకు సంబంధించి. అప్పటి నుంచి మనం చూసుకుంటే కువైట్కు ఎంత వయసు ఉండేవారు రావచ్చని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే కానీ 21 సంవత్సరాల ఆడవాళ్ళకు కూడా వీసా పుడుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా చూసామన్నా 21 సంవత్సరాల ఆడబిడ్డలకు వీసా పుడుతుందని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉన్నారు. దీంట్లో ఎంత నిజం ఉందని చెప్పేసి కువైట్లో కొత్త చట్ట ప్రకారం మనం చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి ఉండేవారికి వీసా పుడుతుందని చెప్పడం జరిగిందనమాట. అంటే 21 సంవత్సరాలు మనం చూసుకుంటే సూన్ వీసా కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు 21 సంవత్సరాలు నిండి ఉండి 22వ సంవత్సరం పడి ఉంటే వాళ్ళకు వీసా పుడుతుందన్నమాట. అలాగే ఇళ్లల్లో పనిచేసే వీసా విషయానికి వస్తే కానీ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 21 సంవత్సరాలు నిండి ఉండాలా మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకైతే ఇండియా మరియు కువైట్ మధ్య గృహ కార్మికులకు సంబంధించిన ఒక ఒప్పందం అయితే జరిగింది. ఆ యొక్క ఒప్పందం ప్రకారం ఆడవాళ్లకు 30 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట. అంటే ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళు కువైట్కు రావాలంటే కానీ 30 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలి. కొత్త చట్టం వచ్చింది, ఆ నిబంధన మార్చేశారు. ఇళ్లల్లో పనిచేసేందుకు ఆడవాళ్ళు కూడా 21 సంవత్సరాల వారు రావచ్చని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే ఉందన్నమాట. ఆ యొక్క ప్రచారంలో కొత్త చట్టంలో అయితే 30 సంవత్సరాల వయసు అయితే తీసేయలేదన్నమాట. ఎందుకంటే కానీ ఇది ఇండియా మరియు కువైట్ మధ్య కుదిరిన ఒప్పందం అన్నమాట. 30 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళను మాత్రమే 30 సంవత్సరాల నుండి 31వ సంవత్సరం పడితే అటువంటి ఆడవాళ్లకు మాత్రమే వీసా మంజూరు చేస్తామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం మరియు ఇండియా ప్రభుత్వం మధ్య అయితే ఒక ఒప్పందం అయితే జరిగింది. కాబట్టి వీసాల విషయానికి వస్తే సూన్ వీసాలో అయితే ఆడవాళ్లకు మగవాళ్లకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మగవాళ్లకు మనం చూసుకుంటే కానీ ఖాదీం విషయానికి వస్తే 21 సంవత్సరాల నిండి ఉండాలి. ఆడవాళ్లకు 30 సంవత్సరాల నిండి ఉండాలన్నమాట. కాబట్టి ఈ విషయం పైన క్లారిటీ అయితే వచ్చింది. చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు, ఆడవాళ్లకు వీసా అప్లై చేయాలనుకుంటూ ఉన్నామన్నా. చాలామంది 21 సంవత్సరాలని 30 సంవత్సరాలని ఇలా చెబుతూ ఉన్నారు. ఆడవాళ్లకు ఖాదీం వీసా రావాలంటే 30 సంవత్సరాలు తప్పనిసరిగా నిండి ఉండాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.